కొంచెం జాగ్రత్తగా వినండి. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా? హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా? కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసుల్ని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య చేయించిండ్రా? ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ధి పొందిండ్రు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే. మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటదని చెప్పడానికే ఈ హత్య జరిగింది. కేసీఆర్ని, హరీష్ రావుని, ఇతర అవినీతి అధికారులను ఈరోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైండు. నువ్వు బయటికి వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అద్దంకి దయాకర్ గారికి ఆత్రం ఎక్కువ. ముందు కూడా ఒకసారి ఇట్లనే అడ్డగోలుగా మాట్లాడి రాబోయే పదవులను సైతం దూరం చేసుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఇష్టారీతిన మాట్లాడి పాపం కాంగ్రెస్ పార్టీ సీటు కూడా ఇవ్వనంత దుస్థితికి పడిపోయిండు అద్దంకి దయాకర్ గారు. మళ్ళీ ఈరోజు కూడా నిజాలు తెలుసుకోకుండా చనిపోయింది ఎవరు అంటే సరళ గారు, మాజీ కౌన్సిలర్ సరళ గారి భర్త అయినటువంటి రాజలింగమూర్తి గారు. చంపింది ఎవరు అంటే రేణుకుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరే కుమార్, కుత్తూరి కుమార్ అని చెప్పేసి ఈ నలుగురు ఈయనని చంపడం జరిగింది. ఎందుకు చంపిర్రు అంటే వాళ్ళకేదో భూ తగాదాలు ఉన్నాయంట. ఆ తగాదాల మధ్యలో పాపం ఈయనని హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా చనిపోయినటువంటి రాజలింగమూర్తి గారి భార్య అయినటువంటి సరళ గారు ఈ విషయాన్ని స్వయంగా కంప్లైంట్ రూపంలో పోలీసులకు తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ముందుగానే ఆత్రం పడడం అన్నది అద్దంకి దయాకర్ గారికి బాగా అలవాటు. మీడియా ముందుకు వచ్చిండు, ఏదో పనికిరాని చెత్త మొత్తం వాగిండు. ప్రస్తుతము ప్రజలందరూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే ఏంటి ఈయన ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడే పరిస్థితులు మన తెలంగాణలో ఉన్నాయంటే అద్దంకి దయాకర్ గారు ఒక్కసారి ఆలోచించాలి. ముందుగా ఏం జరిగింది, అసలు నిజాలేంటి, నేనేం మాట్లాడాలి అని చెప్పేసి తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలే సహించరు. దీనికి డైరెక్ట్ ఉదాహరణ ఏంటంటే మీ అందరికీ తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఒకసారి ఆయన గురించి కూడా స్టేజ్ మీద నిలబడి ఇష్టారీతిన మాట్లాడిండు. దెబ్బకి ఢిల్లీకి ఒక ఫోన్ కలిపి కోమటిరెడ్డి గారు ఈయనకి ఇక్కడ సీట్ లేకుండా చేసిండు. పాపం ఈరోజు దానికి కూడా సర్పంచ్ కూడా కాలేకపోయిండు అద్దంకి దయాకర్ గారు. అయినా కూడా పాపం ఈయనలో ఎట్లాంటి మార్పు లేదు. దయాకర్ గారు, మీరు నాకు పర్సనల్గా తెలుసు, దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మాట్లాడే ముందు ఒకసారి కనుక్కోండి, నిజాలు తెలుసుకొని అప్పుడు మీడియా ముందరకు రండి. మీడియా వాళ్ళు ఏదో ఫోన్ చేసారు అని చెప్పేసి ఆత్రంతో వచ్చి అడ్డగోలుగా మాట్లాడడం మానేయండి.